నమస్తే వెల్కమ్ టు పక్క లోకల్ ఏపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 18వ తేదీన ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే శాసనసభ సమావేశాల మీద మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మొత్తగా దీని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నెల 18వ తారీఖు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక పక్క పూర్తి స్థాయిలో కూడా అనేక అంశాల మీద చర్చ జరిపే విధంగా ఇటు పార్టీలన్నీ కూడా ముందుకు వెళ్ళబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రజలకి సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నామంటూ కూడా ఇటు కూటమికి సంబంధించినటువంటి పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు. మరొక పక్క ప్రతిపక్ష నాయకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను గండి కొట్టే విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే ఈ మధ్య కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటే, మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి వీటి మీద చర్చ జరపాలి, ప్రజలకి ఇది మేము అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రశ్నించాలంటూ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈసారైనా సరే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావాలంటూ ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఆయన పిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి వస్తుందనైతే మనం అనుకోలేనటువంటి పరిస్థితి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి హాజరు కాకపోవడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాల మీద చర్చ జరపాలి, అసలు ఎజెండా ఏ విధంగా ఉండాలనే దాని మీద బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మినిమం 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నరేంద్ర, ఈసారి సమావేశాల్లో ఏమైనా కీలకమైనటువంటి అంశాలను, బిల్లులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? అంత ప్రాధాన్యత ఉందనుకోవాలా ఈ సమావేశాలని? ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రాజధానికి సంబంధించి వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళకి గట్టి మెసేజ్ ఇచ్చే విధంగా అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉపేక్షించేది లేదు, అలాంటి వారి విషయంలో కఠినంగా వెళ్తుందనే విధంగా కూడా మెసేజ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి తగిన విధంగానే ఇటు అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్టు కూడా కూటమి చెప్తూ ఉంది. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు ఒక పక్క ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ మీద, అదే విధంగా ఇతర అంశాల మీద కూడా చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రధానంగా ఈ అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
ఇక మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడకు చేరుకున్నారు. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన లోకేష్ ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధాని మోదీతో చర్చించారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఇక తిరుపతిలో సెట్టిపల్లి భూముల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సెట్టిపల్లి నిర్వాసితులతో తిరుపతి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 5 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి తిరుపతి సెట్టిపల్లి సమస్యను పరిష్కరిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంది ల్యాండ్ పూలింగ్ లో అందరికీ న్యాయం జరిగే విధంగా ఆ 2400 మందిలో 1700 మంది దాదాపు 4 సెంట్ల భూమి కలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన తుడాచార్య గారి చొరవతో అందరి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చొరవతో వాళ్ళకు కూడా 2 సెంట్లు పట్టా భూములుగా కూడా లేఅవుట్ల అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు రోడ్లు వేసి అన్ని ఫెసిలిటీస్తో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల భూమి రావడం చాలా సంతోషం. మిగిలిన వాళ్ళది ల్యాండ్ పూలింగ్లో రేషియో ప్రకారం తీసుకొని కొంత భాగం తుడాకు, కొంత భాగం ప్రభుత్వానికి ఓనర్స్ ఇచ్చి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ కలిపి ముఖ్యమంత్రి అయిన మళ్ళా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదేశాలు జారీ చేసి 22A నుంచి కూడా తీసేసి వాళ్ళన్నిటి కూడా ఇప్పుడు ఒకప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీలో ఉంది, పంచాయతీ నుంచి 18 అంకణాలు మాత్రమే కొంతమందికి వస్తాను. దగ్గర 900 మంది 900 చేంజ్ సమ్ పర్సన్స్కి 18 అంకణాలు మాత్రమే సైట్ వస్తాను. సీఎం గారు చెప్పాం, సార్ మనం అర్బన్లో చేస్తున్నాము, దాంట్లో కొంచెం పెంచితే బాగుంటుంది, వాళ్ళు ఇల్లు టైం కూడా హ్యాపీగా ఉంటారు కదంటే ఏం చేద్దాం అన్నారు. సార్ మనం అందరికీ 2 సెంట్స్ ప్రకారం ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే సీఎం గారు గో హెడ్ టేక్ డెసిషన్ అని చెప్పిన తర్వాత దానివల్ల మనకు ఒక 7 నుంచి 8 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ షార్టేజ్ వస్తాను. మళ్ళీ కలెక్టర్ గారికి కాల్ చేసాం, ఇట్లా ఉంది సార్ ఎట్లా చేయాలంటే మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని ఒకసారి డీటెయిల్గా ప్లాన్స్ అన్ని తెప్పించుకొని సరే ఎట్లైనా చేస్తాం, మనం ఖచ్చితంగా 2 సెంట్స్ అయితే ఇచ్చేద్దాం మనం అని చెప్పేసి అని ప్రభుత్వానికి దీనివల్ల సుమారుగా ఒక 60-70 కోట్ల రూపాయలు నష్టం వస్తానో కూడా, ల్యాండ్ షార్టేజ్ వస్తానో కూడా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు భూమి మినిమం ఇచ్చే విధంగా జియో తయారు చెప్పేసి అని అడిషనల్ ఎజెండాలో దీన్ని పెట్టి మళ్ళీ మార్నింగ్ ఆ రోజు మన క్యాబినెట్లో పాస్. అదేవిధంగా టుడాక్ ఒక 65 ఏకర్స్ నుంచి వాళ్ళు మనీ జనరేట్ చేస్తూ తద్వారా సుమారుగా 200 కోట్లు పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ 227 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి 90 ఎకరాల్లో హై క్లాస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజంకి కానీ ఇతరత్ర మెయిన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ ఇవి కూడా డెవలప్ అయ్యే విధంగా ఈ భూమి విలువ పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే సుమారుగా 5 డికేట్స్ 50 ఇయర్స్ ప్రాబ్లమ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అదేవిధంగా మొన్న సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ పెట్టుకొని ఇది పరిష్కారం చేయండి అతి త్వరలోనే అని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. అదేవిధంగా ఇక అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. దీనికి హోంశాఖ మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమన్నారు. విద్యార్థుల జీవితాలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని సూచించారు. కొత్త టీచర్స్ నియామకం త్వరలోనే పూర్తి జరగనుందన్నారు. విద్యాశాఖను మంత్రి లోకేష్ ప్రక్షాళన చేశారని అనిత చెప్పుకొచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న గవర్నమెంట్ ఒకటే చెప్తున్నానండి, టీచర్స్ కి పెద్దపీట వేసి టీచర్స్ ని గౌరవించుకొని
టీచర్స్ ఆదివారం పూట ఫంక్షన్లు ఎందుకు పెడతారా అని అనుకునేదాన్ని. స్కూల్ సెలవు కాబట్టి స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకునేదానికి చాలా మంది ఆదివారం పూట ఎక్కువ ఫంక్షన్స్ పెట్టుకునే పరిస్థితి. కానీ ఈ రోజు మనందరికీ మంచి జరగాలని స్కూల్ బిల్డింగ్స్ ని, స్కూల్ ప్రైమసీస్ ని కానీ, స్కూల్ తాలూకా గ్రౌండ్స్ ని కానీ ప్రైవేట్ ఫంక్షన్స్ కి ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిబంధనని ఏర్పాటు చేసుకొని ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ తాలూకా ప్రాముఖ్యతని కానీ, వాటి తాలూకా పవిత్రతను కానీ కాపాడే దిశగా ఈరోజు మీ అందరి మంత్రి, మా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు ఆశీర్వదించాలి ఈరోజు. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తే ఈ మహానుభావుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, తక్కువే ఎక్స్పీరియన్స్ కూడా తక్కువే, ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు అన్ను అని. ద సేమ్ టైం నో స్కూల్ బ్యాగ్, నో బ్యాగ్ డే, సాటర్డే నో బ్యాగ్ డే. సాధారణంగా స్కూల్లో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నిజంగా కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే అరే బుక్స్ ఏందిరా, మోస్తున్నాడా, ఏమైనా జిమ్కి వెళ్తున్నాడా లేకపోతే స్కూల్కి వెళ్తున్నాడా, అంతంత బరువులు మోసుకుని ఎలా వెళ్తున్నారు. ఈవెన్ దో దాన్ని సెమిస్టర్ వైజ్ గా చేసుకుని ఏ సెమిస్టర్ కి సంబంధించిన ఆ బుక్సే పట్టుకెళ్ళండి అన్నట్టుగా ఈరోజు ఆ పిల్లలకి కూడా చదువు అన్నది ఒక భారం కాకుండా ఒక ప్యాషనేటిక్ గా ఆడుకుంటూ పాడుకుంటూ సొసైటీలో వాళ్ళు కూడా మింగిల్ అవుతూ సొసైటీని నేర్చుకుంటూ ఈరోజు పాఠాలు నేర్చుకోవాలి. దానికి కూడా టీచర్స్ దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మారుతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు సూచించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నామన్నారు. డ్రైనేజీలు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయంపైన దృష్టి పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. మోదీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. భారతీయ జనతా పార్టీ పొదలకూరు మండల బీజేపీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని పొదలకూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దలు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మారుతి కుమార్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడైనటువంటి నేను అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ గ్రామాన అభివృద్ధి చెందే దానికోసం, అదేవిధంగా మండలంలో బలోపేతమైన శక్తిగా ఎదిగే దానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేయాలి. అదేవిధంగా ఏదైతే మన బూత్ కమిటీలు కావచ్చు, శక్తి కేంద్ర ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా మండల కమిటీని కూడా పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా మనం కూటమి ప్రభుత్వంలో అధికార పక్షంలో మనందరం కూడా ఉన్నాం. ఏదైతే ప్రజలకు సమస్యలు ఉంటాయో, గ్రామాల్లో మంచినీటి సమస్య కావచ్చు, మరుగుదొడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, వ్యవసాయానికి నీరు పారుదల సమస్య కావచ్చు, ఏదైనా కూడా సమస్యని మనం గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. ఆ విధంగా మనం ప్రభుత్వంలో ఈరోజు ఈ పొదలకూరు మండలానికి డయాలసిస్ సెంటర్ కూడా మనం. ఇక సత్యసాయి జిల్లా కదిరిలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. నానా దర్గా నుంచి జిమాన్ సర్కిల్ మీదుగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆందోళనకు దిగింది. పాస్టర్ ఇన్సాకు నిర్వహించేటువంటి క్రైస్తవ ఆరాధన కూడిక సభను విరమించుకోవాలని నినాదాలు చేశారు. తైలాభిషేకం, ఆరాధన తమకు వద్దని, క్రైస్తవ బోధనలే కావాలని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆరాధన చేయడంతో ఈ ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పాపుల రక్షకునికి మాకొద్దు ఈ దుర్బోధలు, మాకొద్దు ఈ దుర్బోధలు, మాకొద్దు తైలాభిషేక ఆరాధనలు, మాకొద్దు సత్యమార్గ విశ్వాసులను. ఇక అమలాపురంలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. జిల్లా పేరు మార్చి ఫ్లెక్సీలు వేస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పనిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేలాగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ రోజే ప్రెస్ మీట్ పెడతారని అడిగాను. కొంతమంది పెద్దలు ఇప్పుడు వద్దు తర్వాత పెడదామంటాం వాళ్ళు ఆగాను నేను. కానీ ఇప్పుడు మళ్ళా అలాంటి వాతావరణము ఏర్పడినట్టుగా మీడియా ద్వారా వస్తున్నటువంటి కథనాలన్నీ చూస్తున్నాము. అందుకే నేను అమలాపురం శాసనసభ్యుడిగా అన్ని వర్గాలు నన్ను ఎన్నుకున్నారు. అన్ని కులాలు అన్ని వర్గాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఎన్నికల్లో ఒకే మాట ఇచ్చాను, ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మోడీ గారు పీఎంగా ఈ కూటమి గవర్నమెంట్లో ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే ఉంటుందని మాట ఇచ్చాను. అలా ప్రజలకు మాట ఇచ్చి గెలిచాము. ఆ మాటని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్లెక్సీల ద్వారా కానీ, మరొక ద్వారా కానీ ప్రశాంతతని ఎవరు పాడు చేసినా అది ఏ వర్గమైనా ఏ కులమైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు. అమలాపురం నేను పి గన్నవరం సిఐ. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆ షాప్ ఓనర్పై. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక తిరుమల అడవుల్లో ఏనుగులు, చిరుతల సంతతి పెరిగిందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆహార వ్యర్థాల కారణంగానే అడవి జంతువులు బయటకు వస్తున్నాయని అంటున్నారు. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక తిరుచానూరులో వైభవంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి పవిత్రోత్సవాలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. యాగాలను శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్ర ప్రతిష్ట యజ్ఞంలో బోర్డు సభ్యులు శాంతారం, జంగా కృష్ణమూర్తితో కలిసి పాల్గొన్నారు. कर्म यदश्वमेधः समृद्धः
ఇక భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్టీసీ తొలిసారిగా 10 రైళ్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని ఐఆర్టీసీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఏరియా మేనేజర్ వేణుగోపాల్ భాస్కర్ బాబు ఈ వివరాలు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చని చెప్పుకొచ్చారు. ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం అనే ఒక సంస్థ 1999లో స్టార్ట్ చేసాము. ఇది 1999 తర్వాత దీనికి 2002లో మినీ రత్న స్టేటస్ వచ్చింది. తర్వాత 1925లో దీనికి మహారత్న 2025లో మహారత్న అనే అవార్డు ఇచ్చారు. అంటే కంపెనీని షెడ్యూల్డ్ మినీ రత్న నుంచి అప్గ్రేడ్ చేసి మహారత్నగా మార్చారు దీన్ని. 2008 వరకు మేము భారత్ దర్శన్ అనే ట్రైన్స్ రన్ చేసేవాళ్ళం. భారత్ దర్శన్ ట్రైన్స్ అనేటివి రైల్వే నుంచి మేము ఎఫ్టీఆర్ కాన్సెప్ట్లో తీసుకొని రన్ చేసేవాళ్ళం. కానీ 2023 నుంచి ఐఆర్సిటీసీ సొంతంగా రైల్వే నుంచి 10 ట్రైన్లు కొనుగోలు చేసింది. అందులో సౌత్ సెంట్రల్ జోను 2 ట్రైన్లు రన్ చేస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి వారణాసికి, అయోధ్యకి భారత్ గౌరవ్ ట్రైన్స్ నడిపాము, సౌత్ ఇండియాకు నడిపాము. ఇప్పుడు ఫస్ట్ టైం తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండేదానికోసం తిరుపతి నుంచి ఈ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఐఆర్సిటీసీ. ఇక శ్రీకాకుళంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని నిర్వహించారు. జిల్లాలోని 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నల్, దినకర్ పుష్కర్తో పాటుగా రాధాకృష్ణన్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. 60 మందికి సరిపడా వీక్ స్టూడెంట్ కి కూడా అర్థం రావాలి, బెస్ట్ స్టూడెంట్ కి కూడా అర్థం రావాలి, మధ్యలో ఉన్న స్టూడెంట్ కూడా అర్థం రావాలి అంటే ఎలా ప్లాన్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్ అంశం. నాకు జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ నాకు తెలిసింది కొంతమందితో మాట్లాడితే. ఇది కాకుండా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడం, ప్రతిరోజు క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళకి అంటే క్వశ్చన్స్ ఇవ్వడం, మళ్ళీ మరుసటి రోజు ఆ ఆన్సర్ చెక్ చేయడం, అది కూడా ఇంకొక భాగం ఉంది. అంటే టీచింగ్ అంటే ఒకటే క్లాస్కి వెళ్ళి టీచ్ చేయడం కాకుండా ఇంకా బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ లో చాలా ఎక్కువ పని ఉంది. అదే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు అర్థమవుతుంది. అంటే మీరు ఎంత టైం మీరు క్లాస్ లో స్పెండ్ చేస్తారో బహుశా దీనికంటే డబుల్ టైం మీరు క్లాస్ బయట క్లాస్ ఎలా తీసుకోవాలి, మన స్టూడెంట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు దీనిపైన కూడా మీరు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఇది కాకుండా టీచింగ్ అంటే ఆర్ ఎడ్యుకేషన్ అంటే ఒకటి బుకిష్ నాలెడ్జ్ ఉండకూడదు. వాల్యూ సిస్టమ్ మన సమాజంలో ఉన్న ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాల్యూ సిస్టమ్, ఆనెస్టీ, డిసిప్లిన్, ఇంటిగ్రిటీ. అదే మన ఫ్యామిలీతో పాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఎంత బాగా మనం చెప్పగలిగితే అంతే మనం నెక్స్ట్ భావితరాలు కూడా ఇంకా మనం బెటర్గా మనం ఇంకా వాళ్ళ కెరియర్ వైజ్ ఇంకా మన సొసైటీ కూడా ఇంకా బాగా మనం. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.